అందరికీ నమస్తే అండి. ఓడిపోయినా కానీ ఈ ఎదవల భాషలో మాత్రం మార్పు రాలా. ఈ ఎదవలు మాట్లాడే భాషలో మాత్రం ఇంకా మార్పు రాలా. మళ్ళీ అదే పిచ్చవాగుడు, మళ్ళీ అవే బూతులు. ఈ ముఖ్యంగా ఈ కొడాల నానిగాడికి ఎంతమంది తిట్టినా కానీ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేది ఉండదో రాదు కూడా. ఒకసారి ఈ పనికి మళ్ళీ అది ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఎదవా మంత్రి రోజా చెప్పింది. పనికి మళ్ళీ ఎదవా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నేను ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తాను, నేను వైజాగ్లో ఉండే పరిపాలన సాగిస్తాను అని చెప్పి చెప్పినది ఆడే. పేరు ఉచ్చరించను కానీ బాగోదు, మర్యాద ఉండదు, మీకు మాకు తేడా ఉండదు. కానీ చెప్పినది ఆడే చెప్పాడు. నేను వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగ్ నుండే పరిపాలిస్తాను, నేను ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉంటుందని చెప్పినది వాడే. ఎవడో చెప్పలా. సిగ్గుపడి ఎదవా మంత్రి రోజా చెప్పింది ఆల్రెడీని. ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఈ ఎన్నికలు అవ్వగానే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే రాబోతున్నాము, 175కి 175 వచ్చేస్తాయి మనకి. నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తాను, నేను వైజాగ్లో ఉండే పరిపాలన చేస్తానని చెప్పినది ఎవడరా? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మళ్ళీ మాకు ఇక్కడ. ఉక్రోసం ఎదవాళ్ళకి. ఒరే పర్యాటక శాఖకి ఒకవేళ టూరిస్టుల కోసమే అనుకుందాంరా, 450 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలతో అంత పెద్ద భవనం దేనికిరా? 36 లక్షల రూపాయలు బాత్ టబ్ దేనికిరా? అవన్నీ పక్కన పెట్టి మసాజ్ టేబుల్ దేనికిరా? ఏదో ఆక్రోశం ఉక్రోశం, ఏం మాట్లాడాలో తెలియదు. సబ్జెక్ట్ ఉన్నది ఎదవ దగ్గర, బూతులు మాట్లాడేయాలి. ఏ యాదవ చెప్పాడంటే ఆ యాదవే చెప్పాడు. అవన్నీ అడుగు వెళ్ళి చూడవేటి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, లేదంటే పర్యాటక శాఖ మంత్రి రోజా ఏం మాట్లాడుతుందో చూడవేటి, చూసి తగలవేటి. ఇంకా మనకు వచ్చింది బూతులే, ప్రతి ఒక్కరిని ఎదవానైతే ఆడే ఎదవవుతాడు. అప్పుడు చెప్పినోడు ఆడే కాబట్టి సిగ్గుపడు. అతి మాటలు అతి పేలాపన ఇంకా మాట్లాడుతూ ఉండే. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వస్తేనట్ట వాళ్ళు ఉండడానికి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడానికంటే ఆ భవనం కట్టేశారట. మీరు చేసే గొప్ప పరిపాలనకి అంతర్జాతీయ పారిశ్రామికలు వచ్చి పెట్టుబడులు పెడతారా? మీ పరిపాలన దేంతో మొదలైంది? కోల్చడంతో కాదా? పానికి మాల్సి ఉంటాయి. ఇంకా ఏడుతున్నా చూడండి, ఏమని ఏడుతున్నాడు వినిపిస్తా. రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్. ఉన్న రాజధాని నాశనం చేశారు బోగ్గాళ్ళు. ఉన్న రాజధాని నాశనం చేసేస్తే అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేస్తారంట. ఏళ్ళలో సిగ్గు అనిపించట్లేదురా? ఏం పీకేశారు 3 రాజధానులు అని చెప్పేసి మీరు అసలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వాళ్ళకి సౌకర్యం ఉంటాయి. సిగ్గుపడే అదవా సిగ్గులేని బతుకి. వాళ్ళు వస్తే కనుక మసాజ్ టైంలో పొడుకోబెట్టి మసాజులు చేస్తారంటారు మీ మంత్రులు అందరూ వెళ్ళి. ఒక పక్క మంత్రి రోజా క్లారిటీ ఇచ్చింది, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తానే ఉన్నాడు, నేను వైజాగ్ వెళ్ళిపోతాను, మరో 2 నెలల్లో వైజాగ్ వెళ్ళిపోతాను, ఎన్నికల ముందు సంవత్సరం బట్టి చెప్తానే ఉన్నాడు. దేన్ని ఉద్దేశించి చెప్పాడు అనుకుంటున్నావు నువ్వు? ఈ భవనాన్ని ఉద్దేశించే. ఈ భవనం త్వరగా పూర్తయిపోద్ది,
ఇది పూర్తయిపోతే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు, దాన్నే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి తయారు చేయించేసుకోవచ్చు, ప్రకటించేయచ్చు. దాన్ని క్యాంప్ ఆఫీస్గా చేసేసుకొని మనం అందులో కూర్చొని ఆ భవనంలోని విలాసవంతమైన భవనం అన్నమాట. ఆ బాత్ డబ్బులో పడుకొని జలకాలు ఆడుకుంటా వచ్చిన వాళ్ళందరూ బయట హాల్లో కూర్చోబెట్టి ఓ టవల్ ఒకటి కట్టుకొని వచ్చి ఆ చెప్పండి రా అబ్బాయిలు ఏంటని చెప్పి అప్పుడు అడుగుదామని చెప్పేసి అప్పుడే అనుకున్నాడు. ఆ భవనం పూర్తి అవ్వలేదు కాబట్టి వెళ్ళా, ఎన్నికల ముందు వెళ్తే బాగోదని చెప్పేసి వెళ్ళా. ఈ సొంటగాడికి అవేవీ తెలియవు. ఆడికి స్క్రిప్ట్ వచ్చేది, నువ్వు వెళ్ళి తిట్టారా కుక్క అంటే వచ్చి తిట్టేస్తాడు ఇక్కడ. అంతే వాడికి వచ్చింది అదొకటే. మీరు ఘోరంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయింది ఈ భాష మాట్లాడి. ఇప్పటికీ మనం బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే భాష మాట్లాడతాం, మేము కూడా అదే భాష మాట్లాడతాం. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇన్నాళ్ళకి కాదు, గుర్తుపెట్టుకో బాగా. అనుకుంటున్నారేమో ఇంకా ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు, మమ్మల్ని ఏం చేయలే, ఇప్పుడు దాకా మనల్ని ఏం చేయలేదు అనుకుంటున్నావేమో. కొద్దిగా కొద్దిగా ఓపిక పడితే ఎవరికి ఇవ్వాల్సింది అడిగి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ఎవరిని వదిలేదు ఏమీ లేదు. నీకు అంకుశం సినిమా గ్యారంటీగా, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు అంకుశం సినిమా చెప్తారు నీకు. ఏదో లఫుట్ మాట్లాడ మాకు ఇంకా చేసిందే లఫుట్ పని, చేసిందే బేకార్ పని. మళ్ళీ మీలాంటి యాదవులు అందరూ వచ్చి ఇక్కడ కవరింగ్ చేసుకోవడం, ఏ యాదవ్ చెప్పాడు, ఆ యాదవ్ చెప్పాడు, ఈ యాదవ్ చెప్పాడు అంటే చెప్పినది ఎవడో కాదు ఆడేరా అని చెప్పేసి అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు తలకాయ తీసి ఎక్కడ పెట్టుకుంటారు అప్పుడు. మరి మంత్రి రోజా అని ఏమంటావు, మంత్రి రోజాగా చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి క్యాంపు కార్యం ఎక్కడుంటే బాగుంటుందని చెప్పేసి కమిటీ వేసాం మేము. 2 man కమిటీ, 2 man 3 man కమిటీ అయితే కమిటీ నిర్ణయించింది ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అని ముఖ్యమంత్రి గతంలో చెప్పింది కదా, చెప్పలేదా? వీళ్ళు చేసే బొచ్చులో పరిపాలన కట్టి ఏకంగా ఇంటర్నేషనల్ పారిశ్రామికలు వచ్చేస్తారంట, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు. మన పీ కట్టలు కట్టామని ఇక్కడ మిమ్మల్ని చూసి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తారంట. పెట్టారు అలాగే సెమినార్ అని చెప్పేసి ఒకటి 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి అన్నారు. అంతే, 13 లక్షల కోట్ల రూపాయలు. ఏమైపోయినారా అంటే ఎవరికి తెలియదు, ఏం చేశారంటే ఎవరికి తెలియదు. పోనా వచ్చిన కంపెనీ పేరు అని చెప్పండి అంటే ఒక్కడో చెప్పడు. మీలాంటి యాదవులు వచ్చి ఇక్కడ బూతులు మాట్లాడేయాలా. చాలా సందర్భాల్లో చెప్పాం, ఇంకా కూడా చెప్తే అది చాలా చిరాకుగా ఉంటుంది. వీళ్ళు అధికారంలో లేకపోయినప్పుడు అలాగే మాట్లాడారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు. కానీ కంగారు పడ, మాకు ముందున్న ముసలి పండగ. మనం ఎగిరినంత చేపు ఉండదు, ఎగరకూడదు, ఎక్కువగా ఎగరకూడదు. మనం ఎంతవరకు ఎగరాలో అంతవరకు ఎగరాలి. మీరు పోయి ఎగిరామంటే తీసి పడేస్తారు ఎక్కడకాడ. మాడదాకా కుక్కలాగా ఇంట్లోంచి బయటికి రాలా. కుక్క కంటే ఏమన్నా నిన్న మాడదాకా బయటకు వచ్చావా? ఏ వచ్చిందా రిష్కొండ ఇష్యూ ఈరోజు మాట్లాడుతున్నారా? ఫర్నిచర్ గురించి మాట్లాడుతూ అంటాడు. ఆ బొచ్చులో ఫర్నిచర్ ఎంత ఏదో చెప్తే ఇచ్చేస్తాం కదా, నీ అమ్మ మూడు పట్టుకెళ్ళమన్నాడా? సీఎం కొంపలో క్యాంపు కార్యాలయం ఏంటి నాకు అర్థం కాదు. సచివాలయం ఎందుకు మరి? సచివాలయం దేనికిరా అంటే వీళ్ళంట సీఎం కొంపలో క్యాంపు కార్యాలయం పెట్టేసుకుంటాడంట. ఎవడిలాగానే కొంపకే పోవాలంట. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో పెట్టేసుకుంటారంట కొంపలోని. మరి అది క్యాంపు కార్యాలయం ఏ విధంగా రా? ఎందుకో క్యాంపు కార్యాలయం ఎందుకు? ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని పరిపాలన చేయమంది ఎత్తున వదిలిపోతుంది. ఇంకేది ఆమాత్నానికి దేనికి? ఇంకా ఆమాత్నానికి సచివాలయం దేనికి? అసెంబ్లీలు దేనికి? సచివాలయాలు దేనికి? ఇంకా వ్యవస్థలన్నీ దేనికి ఉన్నాయి? అంటే నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు కదని చెప్పేసి నువ్వు కొంపలో కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కొంప చుట్టూ తిరుగుతారా కాకిల్లాగా? ఇలాంటి ఎదవల రాజకీయాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది. వీళ్ళకి వచ్చిందా 4 బూతులే ఇంకా మొదలెడతారు రేపు నుంచి. నువ్వు గతంలో మాట్లాడినట్టు అతి పేలాపని పేలావంటే నీ ఇష్టం. అందరికీ బీపీలు అయితే అప్పుడు తర్వాత నీ ఇష్టం అబ్బాయి. చెప్పలేదు అనుకోవద్దు ముందే, బాగా గుర్తుపెట్టుకో. గతంలో అలా ఉండదు ఈసారి. దానికి మళ్ళీ అదవా